సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము. అధ్యాయం 38. బగళాముఖి ఆరాధన వివరణ. మేము పీఠికాపురమునకు ప్రయాణముగు దారిలో ఒక బైరాగి తారసపడెను. అతడు ఒక రావి చెట్టు మొదటిన కూర్చొని ఉండెను. అతని కన్నులు తేజస్వంతములయ్యి ఉండెను. మేము వచ్చినంతలో అతడు, మీరు శంకరం భట్టు ధర్మగుప్తులు కదా అని ప్రశ్నించెను. మేము అవునంటిమి. ఈ రావి చెట్టు మొదట్లో కొంతసేపు విశ్రాంతి తీసుకొనడనెను. మీ వద్ద శ్రీపాద శ్రీవల్లభుల వారి చర్మపాదుకులున్నవి కదా అని అడిగిను. మేము అవునంటిమి. మీరు ఆ చర్మపాదుకులను నాకిచ్చి నా వద్దనున్న కాలనాగు యొక్క మణిని స్వీకరింపుడు అనెను. మేము సరే అంటిమి. వానితో, అయ్యా, నేను శ్రీవారి దివ్య చరిత్రమును వ్రాయు సంకల్పములో నుండగా వారి జీవితములో ఒక్కొక్క సంవత్సరములోనూ జరిగిన ఒక్కొక్క సంఘటనము చెప్పు శ్రీచరణుల భక్తులు నాకు తారసిల్లుచుండిరి. దీనికి కారణమేమయ్యుండెనా అని ప్రశ్నించితిని. అంతటా ఆ బైరాగి, శ్రీపాదులు వారు ఆది భైరవుల సంయుక్త స్వరూపము. కాలమును శాసించు కాలభైరవులు కూడా వారే. వారు కాలస్వరూపులు. కాలపురుషుడు వారి కంటే భిన్నుడు కాదు. వారు మహాకాల స్వరూపము. ఎప్పుడు ఏ సంఘటనను కలిగించవలనో వారికే ఎరుక. అందుచేత అవ్యక్తమున ఉన్న శ్రీపాదుల వారి సంకల్ప స్వరూపము పసిగట్టుటకు దేశకాలములలో బందీలుగా ఉన్న ఏ జీవికిని సాధ్యము కాదు. దేశకాలములతో ఆడుకొనుట వారికి బంతి క్రీడ వంటిది. జీవులు వికాసక్రమము ఆయా జీవుల స్వభావములు, వాటి ధర్మములు, వాటి కర్మములు, వాటి ఫలితములు, వాటి ప్రభావములు అన్నయ్యను వారి ఆధీనము. మహాపండితుడినని గర్వించు వారిని త్రుటిలో వారు అజ్ఞానులుగా మార్చగలరు. మహా అజ్ఞానిని సమస్త వేదాంగములు తెలిసిన మహాపండితునిగా మార్చగలరు. వారిది యోగ సంపన్న అవతారము. వారిని అవతార పురుషునిగా, సాక్షాత్తు దత్తప్రభువుగా గుర్తించుటకు ఎంతయో పాపరాశి దగ్ధము కావలెను. ఎంతయో పుణ్యరాశి గుట్టలుగా పడి ఉండవలెను. ఇది సాధారణ నియమము. అయితే వారి కృపాకటాక్షములు కలిగిన ఎడల ఈ సాధారణ నియమములను అతీతముగా వారు భక్త సంరక్షణను చేయుచుందురు. వారు క్షణక్షణ లీలావిహారి. శ్రీవల్లభుల వారి చరితామృతమును అధ్యయనము చేయువారికి ఒక క్రమమైన పద్ధతిలో వికాస కార్యక్రమము జరుగుచుండును. అందువలనే వారి జీవితమనందలి ఒక్కొక్క సంవత్సరములోని కేవలము 1-2 లీలలు మాత్రమే నీకు తెలియచేయబడుటయు, అవి కూడా క్రమానుగతముగా తెలియచేయబడుటయు వారి దివ్య లీలలలోని అంతర్భాగము. వారు కేవలము ఒక్క భూగోళము యొక్క వికాసము కొరకే అవతరించరనుకొనుట పొరపాటు. అనేక కోటి బ్రహ్మాండములు అనుక్షణమును సృష్టి స్థితి లయముల నందుచున్నవి. వాటిలోని పరిణామ క్రమమంతయును సదా వారి హస్తగతమయ్యున్నది. వారి దివ్య నేత్రముల కనుగొలుకుల యందు కోటానుకోట్ల బ్రహ్మాండములు వృద్ధి క్షయములను పొందుచుండును. ఇదియే వారి నిజతత్వము. అసలు నిరాకారముగా నుండి ఆ పరాతత్వము అవ్యక్తమునందు ఏ స్థితిలో ఉన్నదో తెలియరాని ఆ మహత్యము నరాకారమున పీఠికాపురములో అవతరించుటయే ఒక దివ్యలీల. అవతరించిన తదుపరి జరుపు లీలలకు అంతెక్కడిది. వేదములు కూడా వారి గురించి వర్ణించి మౌనమును వహించినవి. వారి యొక్క జ్ఞానము అనంతము. వేదములు జ్ఞానము పరిమితము. వారి శక్తి అనంతము. కరుణ అనంతము. వారు అన్ని దేశములందును అన్ని కాలములందును ఉందురు. వారు సత్యమునకు సత్యము, జ్ఞానమునకు జ్ఞానము, అనంతమునకు కూడా అందరాని మహా అనంతము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 38వ అధ్యాయము 2వ పేజీ. బగళాముఖి ఉపాసన. నేను వాస్తవమునకు బంగాళాదేశవాసిని. నేను బగళాముఖి ఆరాధకుడను. ఆమె 10 మహావిద్యలలో ఒకటి. వృష్టి రూపములో శత్రునాశనము కోరువారు ఈ దేవిని ఆరాధించెదరు. సమిష్టి రూపములో పరమేశ్వరుని యొక్క సంహార శక్తి కూడా బగళాదేవియే.
ఈ దేవి ఆరాధన వలన వాక్శుద్ధి కలుగును. అనగా మనోవాక్కాయ కర్మములందు ఏకత్వము వహించి ధర్మబద్ధమైన జీవితమును గడుపువారుల వారు ఏ మాట పలికినను అది సత్యమై తీరును. వాక్కునకు కూడా పరా, పశ్యంతి, మధ్యమ అను భేదములు కలవు. సత్యయుగములో సమస్త జగత్తును నాశనము చేయునట్టి భయంకరమైన తుఫాను ఒకటి వచ్చినది. జీవులకు వచ్చిన సంకటము గాంచి విష్ణు భగవానుడు చింతాగ్రస్తుడాయను. అప్పుడు అతడు తపస్సు చేయుగా శ్రీ విద్యా మహాదేవి బగళాముఖి రూపమున ఆవిర్భవించి శ్రీమన్నారాయణునికి దర్శనమిచ్చి విద్వాంసమును సృష్టించుడి ఆ తుఫానును స్తంభింపచేసినది. ఆమెను వైష్ణవీదేవిగా కూడా కొందరు భావించెదరు. మంగళవారము నాడు చతుర్దశి అర్ధరాత్రి సమయమున ఆమె ఆవిర్భవించినది. ఆమె స్తంభనాశక్తి రూపిణి. ఆమె వల్లనే ఆద్యాంత మండలము నిలబడి ఉన్నది. అదే విధముగా స్వర్గము నిలబడి ఉన్నది. ఇహలోక సుఖములను పరలోక సుఖములను ఆమె ప్రసాదింపగలదు. సాధుకుని జీవితములో అల్లకల్లోలములను లేపడి దుష్టశక్తులను దురదృష్టమున కలిగించడి అంధశక్తులను అనగా చీకటి శక్తులను ఈమె శమ్మింపచేసి సాధుకుని పురోగతికి అభయదానమును కలిగించును. ఈమెను బడబాముఖి అనియు, జాతవేదముఖి అనియు, ఉల్కాముఖి అనియు, జ్వాలాముఖి అనియు, బృహద్బాముఖి అనియు కూడా పిలిచెదరు. అసలు సర్వ ప్రథమముగా బ్రహ్మదేవుడు బగళా మహావిద్యోపాసన చేశాడు. ఈ మహాదేవినే బ్రహ్మదేవుడు బాలరూపమున దర్శించి తిరుమలలో అర్చించాడు. బ్రహ్మ ఆ మూర్తిని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వరునిగా కూడా అర్చించి బ్రహ్మోత్సవములు అని వాటికి శ్రీకారమును చుట్టినాడు. ఈ మహావిద్యను బ్రహ్మదేవుడు సనకాది మహర్షులకు ఉపదేశించాడు. బ్రహ్మ తర్వాత ఈ బగళాముఖిని ఉపాసించిన వారిలో విష్ణువు ముఖ్యుడు. ఆ తర్వాత పరశురాముడు కూడా ఈ దేవిని ఉపాసించారు. నేను తీర్థయాత్రలను చేయుచు పీఠికాపురమునకు వచ్చి తిని శ్రీ కుక్కటేశ్వర దేవస్థానమును దర్శించి తిని అంతటా ముద్దులు మూటకట్టు బాలుకుని గాంచి తిని అని చెప్పెను. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 38వ అధ్యాయము 3వ పేజీ. ఆ బాలకుడు నాతో, ఓయి, నీవు బగళాదేశము నుండి వచ్చినావని నాకు తెలియను. నేను చాలా కాలము నుండి ఈ మధ్యకాలము వరకు ఇదే ఆలయములో స్వయంభూదత్తుడనడి పేర బందీనై ఉంటిని. నాకు తీవ్రముగా ఉక్కపోయుచున్నది, ఊపిరాడటలేదు. అందుచేత అర్చక స్వాములను నాకు శీతల ఉపచారములు చేయవలనని కోరితిని. అందులకు వారు నిరాకరించరి. గత్యంతరము లేక నేను బయటకు వెళ్ళపోయేదనంటిని. నీవు వెళ్ళుట కాదు, మేమే నిన్ను వెళ్ళగొట్టదామనిరి. అందువలన నేను బయటకు వచ్చి స్వల్పకాలమైనది అనెను. నాకు వారి మాటలు అంతర్యము బోధపడినది. వారు సాక్షాత్తు దత్తప్రభువులనియు వారికి తగిన విధముగా శ్రద్ధాభక్తులతో అర్చనాధికములు జరుపబడలేదనియు అపృశ్యతను బొత్తిగా పాటించని కారణమునను కర్మరులైన బ్రాహ్మణులు అస్పృశ్యులను లోనికి రానీయకపోవుట వలను దీనదళితులను ఆర్తకొన్న వారిని రక్షించుటకు దత్తప్రభువులు వారే స్వయముగా అవతరించరనియు నాకు అర్థమైను. నేను వారిని నా ఇష్ట దేవతారూపమున దర్శనమిచ్చి నన్ను ధన్యుడు నొనరింపుడు అని కోరితిని. ఆ మహాప్రభువు మందహాసము చేసిరి. నేను శ్రీ బగళా మహాదేవిని దర్శించి తిని. ఆ మహాతేజస్సులు ఈ చర్మచక్షువులు చూడజాలవు. నేను మూర్చబోయితిని. అచ్చటనున్న కొంతమంది దయకలవారులు నన్ను అక్కడనే ఉన్న ఒక చెట్టు నీడను చాపవేసి పండుకొనబెట్టిరి. వాస్తవమునకు నాకు వచ్చినది మూర్ఛ కాదు. వారు బ్రహ్మానందానుభూతిని ఇచ్చిరి. ఆ దివ్యానందమును అనుభవించుచు అష్టదినములు పర్యంతము నేను అట్లే ఉంటిని. నాడీ చలనము, హృదయస్పందనము లేదు. ఊరిలోని వారికి నా స్థితి ఏమో తెలియరాకుండెను. బైరాగి విషయము. నా విషయము పీఠికాపురములో గగ్గోలు పుట్టించినది. ఎవరో బ్రాహ్మణ బైరాగి శ్రీ కుక్కటేశ్వర ఆలయములోనికి ప్రవేశించిననియు స్వయంభూదత్తుని దర్శించిననియు అతడు క్షుద్రమాంత్రికుడై ఉండుట వలన తన క్షుద్రశక్తిని కుక్కటేశ్వరుని మీదను
స్వయంభూదత్తుని మీదను ప్రయోగించుటకు సమకట్టిననియు అర్చక స్వాముల నియమనిష్టల వలన కుకటేశ్వరుని శక్తి స్వయంభూదత్తుని శక్తి క్షీణితనందక అట్లే నిలిచియుండననియు అందుచేత వ్యతిరేక ఫలితమునిచ్చి ఈ బైరాగి మూర్ఛిపీడితుడయి నాడీస్పందనము హృదయస్పందనము లేక పడి ఉన్నాడనియు ప్రచారము ఊపొందుకొనెను. సాధారణముగా వదంతులు క్షణములో వ్యాపించును. సత్యమును అసత్యముగాను అసత్యమును సత్యముగాను వ్యాఖ్యానించి ఇతరులను నమ్మించుటలో అక్కడి జనులు బహుచతురులు. ఈ చతురుల మధ్య నవతరించిన శ్రీపాద శ్రీవల్లభులు వీరందరికంటేనూ బహుచతురులు. ఇతడ జరుగు విషయములన్నయూ వారికి బహు వినోదముగా నుండును. వారు నిత్య వినోదులు, దివ్య వినోదులు. అర్చక స్వాములకు పీఠికాపురములో ఘనత పెరిగిపోయిను. వారి నియమనిష్టల వలన క్షుద్రమాంత్రికుడొకడు మూర్ఛితుడయి శవము వలె పడియుండెననియు వారిని ఆశ్రయించుట వలన సమస్త అరిష్టములను తొలగిపోవుననియు వారి చేతి విశేష పూజలను చేయించిన ఎడల ఇతోధిక శ్రేయస్సు కలుగుననియు ప్రచారం ఒకటి బయలుదేరెను. అర్చక స్వాములచే పూజలు ఆరంభింపబడెను. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 38వ అధ్యాయము 4వ పేజీ. బ్రాహ్మణోత్తములకు భూరీ సంభావన నీయబడుచుండెను. అంతలో అర్చక స్వాములలో కలవరం ఒకటి బయలుదేరెను. వారు రెక్కలు ముక్కలు చేసుకొని స్వయంభూదత్తునికి కుకటేశ్వరునికి అర్చనలు చేయుచుండరి. అందువలన వారికి బహు విధములైన స్వయం పాకములతో సహా భూరీ దక్షిణములు ఇవ్వబడుచుండును. అయితే ఇంటికి తెచ్చుకున్న ధనమును వారు పెట్టెలో పెట్టుకొని ఉండగా తెల్లవారుసరికి అది మాయమగుచుండెను. అందరికీ అర్చనలు చేయుటకు ఒప్పుకొనుట వలన విధిగా చేయవలసియే ఉండెను. అయితే వారి సంభావనల ధనము మాత్రము మాయమగుచుండెను. అంతేకాకుండా బహు విధములైన స్వయం పాకములు చాలా సమృద్ధిగా ఇయ్యబడినను బ్రాహ్మణులు తాము ఇదివరకు తినుదానికంటే ఎక్కువ రెట్లు భోజనము చేసినను వారు చాలా నీరసముగాను అలసటగాను అగుచుండరి. ఒకవైపున నీరసము, మరి ఒక వైపు ధనము అదృశ్యమగుటయును మిక్కిలి వింతగా నుండెను. విషయములు ఈ రకములుగా జరుగుచున్నవని వారు యథార్థమును వచించిన ఎడల వారే ఇబ్బందికర పరిస్థితుల్లో పడిదరు. అర్చక స్వాములు చాలా గొప్ప నియమనిష్టలు కలవారనియు గొప్ప మంత్రతత్ర శాస్త్రవేత్తలనియు ప్రచారములో నుండు సమయమున వారి ఈ విధముగా యక్షిణీ ప్రభావమునకు లోనైనారని విషయము బయటకు పొక్కినచో ఉన్న మర్యాద కాస్తా పోవును. అందుచేత బ్రాహ్మణులు ఎవరికి చెప్పకుండా ఈ విషయములను వారి మనసులలోనే దాచుకొని ఉండెరి. మూర్ఛితుడైన బైరాగిని చచ్చియున్నాడో బ్రతికియున్నాడో తేల్చి చచ్చిన ఎడల దహనము చేయవలనని నిర్ణయించిరి. ఈ విషయమును శ్రీ బాపనార్యుల వద్ద నుంచిరి. అంతట బాపనార్యులు బైరాగి శరీరమును పరీక్షించి ఇతడు మరణించలేదనియు మూర్ఛను కూడా పొందలేదనియు ఇతడు ఒక రకమైన సమాధి స్థితిలో ఉన్నాడనియు తేల్చి చెప్పిరి. బాపనార్యుల మాటను ఖాతర చేయకుండగా ఈ బైరాగిని దహనము చేసిన ఎడల యక్షిణీ దోషము నివారణయగునని కొందరు తలిచిరి. మరికొందరు శవదహనము చేసిన తదుపరి బైరాగి యొక్క శక్తులు మరింత విజృంభించి మరిన్ని అరిష్టములను సృష్టించునని చెప్పిరి. కేవలము శ్రీపాదులు వారి విచిత్ర సంకల్పం వలన నా శరీరము దహింపబడలేదు. 8 రోజుల తర్వాత నేను ప్రకృతిస్థుడనైతిని. శ్రీపాదులు వారు తన దివ్య శ్రీహస్తములతో హస్తక మస్తక సంయోగము చేసిరి. నాకు బ్రాహ్మణులు ఎవరునూ భిక్షనియ్యరయ్యిరి. శ్రీ పీఠికాపురములోని గొల్లల ఇంట నాకు నివాసమును భిక్షయు ఏర్పాటు చేయబడినది. నేను కులము పట్టింపులను పాటించుకోకపోవటచే గొల్లలందరూ నాకు చాలా ఆత్మీయులయ్యిరి. ఆ గొల్లల్లో ఒక గొల్లవనిత పేరు లక్ష్మి. తన భర్త ఆమెను ఎంతో ప్రేమగా చూచుకొనువాడు. అతడు ఆ గొల్లలందరికీ పెద్ద అగుటియే కాక కులములో వచ్చుడు తగాదాలను పరిష్కరించుటకు న్యాయ నిర్ణతిగా వ్యవహరించుడువాడు. వయస్సులో చిన్నవాడైనను అతడు విద్యావంతుడగుటచే ఆస్తుల పట్టీలను చదువుటయు దానిలో వ్రాయబడిన విధానము ప్రకారము పంపకాములను చేయుటయు భూములకు సంబంధించిన లిఖిత వ్యవహారములు చేయుటయు మొన్నగు పనులకు చేయుచుండెను.
అందుచేత అతన్ని ఆ కులస్థులు వయసులో నిమిత్తము లేకుండా పెద్దగా ఎన్నుకొనిరి. అతని ధర్మపత్ని అయిన ఇల్లాలు లక్ష్మీ పతివ్రత లక్షణములను కలిగి ఉండెను. ఆమెకు ఈ మధ్యనే అనగా 4-5 సంవత్సరముల క్రిందటనే వైదవ్యము ప్రాప్తించినది. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 38వ అధ్యాయము 5వ పేజీ. నేను శ్రీపాదులు వారి మహత్యమును ఎరిగి ఉండుటచే ఏదో విధముగా శ్రీపాదులు వారితో సంబంధమును కలిగియున్న ఎడల శ్రేయస్సు సిద్ధించునని లక్ష్మికి తెలియచెప్పి తిని. ఇంతలో వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి ఇంటనున్న ఆవు ఒట్టిపోయెను. అందుచేత శ్రేష్ఠి గారింటికి లక్ష్మీ పాలన తెచ్చిడిది. శ్రేష్ఠి గారింటికి శ్రీపాదులు వారు తరచూ వచ్చుడువారు. అమ్మమ్మ నాకు ఆకలి ఎగుచున్నది అని వారు అడగక ఏ మహాలక్ష్మి సమానురాలైన వెంకట సుబ్బమ్మ గారు వేడి పాలను కాచి శ్రీపాదులు వారికి ఇచ్చిడిది. అంతేకాకుండా మీగడ వెన్న కూడా ఇచ్చడిది. లక్ష్మి ఆ ఇంటికి పాలు తెచ్చినప్పుడు శ్రీపాదులు వారు తమకు ఎక్కువగా ఆకలి ఎగుచున్నదని చెప్పిరి. వెంకట సుబ్బమ్మ గారు లక్ష్మిని మరికొన్ని పాలను తెమ్మనిరి. మరికొంచెము పాలను తెచ్చిన ఎడల తన ఇంటిలో పాలు తగ్గిపోను, తాను నీళ్ల మజ్జిగను త్రాగవలసి వచ్చును. ఆయనను త్యాగశీలి అయిన లక్ష్మి తను త్రాగుటకు వినియోగించుటకు దాచుకున్న పాలను కూడా శ్రేష్ఠి గారింటికి అమ్మజొచ్చెను. పురాణ పండితుని కథ. ఇంతలో ఆ ఊరికి పురాణ ప్రవచనము చేయు పండితుడొకడు వచ్చెను. కుక్కటేశ్వర ఆలయము బయటనున్న విశాల ప్రాంగణములో పురాణ ప్రవచనములకు ఏర్పాట్లు చేసిరి. పురాణములను నవి శూద్రుల కోసము కాని మా వంటి బ్రాహ్మణోత్తము కోసము కాదని, మాకు తెలియని పురాణములు ఏమీయూ లేవని బ్రాహ్మణోత్తములు చెప్పిరి. శ్రీ బాపనార్యుల వారును శ్రేష్ఠి గారును వర్మగారును తమ వంతుగా కొంత ధనమును పురాణము చెప్పు పండితునికి ఇచ్చిదమనిరి. శూద్రులు అందరూ పురాణ శ్రవణమునకు వచ్చుటకు అంగీకరింపబడెను. అప్పుడు శూద్రులు ఆ పురాణము చెప్పు పండితునకు సంభావనలు ఇవ్వచ్చునని దండోరా వేయించబడెను. బ్రాహ్మణులలోని కొందరు శూద్రులు పురాణ పండితునకు ఇచ్చు సంభావనలో సగభాగము బ్రాహ్మణ పరిషత్తునకు ఇచ్చి సగభాగము అతడు తీసుకొనవచ్చునని సూచించిరి. దానికి శ్రీ బాపనార్యుల వారు దీనినే ముష్టిలో ముష్టి వీరముష్టి అందరు. మీరు పురాణశ్రమము కూడా చెయ్యనంటిరి. పైగా కష్టపడి ప్రవచనము చేయు పండితుని కష్టార్జితమును కూడా హరింపచూచుచుండిరి. మీరు మీ ప్రవర్తనను ఆలోచన విధానములను మార్చుకొనిన ఎడల భవిష్యత్తులో కాలపురుషుని వలన తీవ్ర శిక్షలను అనుభవింపవలసి ఉండును అని వారిని మందలించిరి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 38వ అధ్యాయము 6వ పేజీ. వచ్చిన పురాణ పండితునకు బాపనార్యుల ఇంట భోజనము ఏర్పాటు చేయబడినది. పురాణ ప్రవచనమునకు ముందు లక్ష్మీ పాలన కాచి వారికి ఇచ్చుచుండెడిది. ఆ పాలన త్రాగి అతడు పురాణ ప్రవచనమును మొదలుపెట్టువాడు. శ్రీపాద శ్రీవల్లభుల వారు సర్వ హృదయాంతర్వర్తి కనుక వారికి తెలియనిది లేదు. ఆ పురాణ పండితుడు మహాజ్ఞాని, మహాయోగి. అతడు తన యోగశక్తి వలన తన ఆత్మ ధరించిన ఇతర రూపములను కనుగొనగలిగెను. ఆ రూపములలోని చైతన్యమును తనలోనికి ఆకర్షించుకొనెను. అతడు ఇప్పుడు ఒక బ్రాహ్మణ జమీందారుల ఇంటనున్న నాలుగైన నెలలు పసిబాలునులో తన ఆత్మను కనుగొనెను. లక్ష్మి తనకు పాలను ఇచ్చు సందర్భమున ఆమెను యోగదృష్టితో చూడగా తన ఆత్మయే లక్ష్మి మరుజన్మమున లక్ష్మికి భర్తగా ఉండునని తెలుసుకొనెను. అనగా ఆ పసిబాలుడే లక్ష్మి మరుజన్మమున లక్ష్మికి భర్త కాగలుడని తెలియచున్నది. ఆత్మ యొక్క పురుష రూపములన్నయో మూలతత్వముగా నన్ను ఆ పండితునిలో ఇదివరకే ఐక్యమై ఉన్నవి. తన యొక్క శక్తి రూపములు ఏమైపోయినాయని యోగదృష్టితో చూడగా తన శ్రీరూపములకు మూలతత్వము లక్ష్మి అని గ్రహించెను. అంతేకాక తన యొక్క శ్రీతత్వములన్నయూ లక్ష్మిలో విలీనమైపోయి ఉండుట కూడా గమనించెను. లక్ష్మికి తన భర్త యందు మక్కువ మెండు. తన భర్త యొక్క చైతన్యము భూత శరీరమును విడిచిపెట్టి రాలేదనియు ఆమెకు అర్థమయ్యెను. అనేక పర్యాయములు ఆమె తన భర్త యొక్క రూపము తనకు ప్రక్కగానే నిలిచియుండుటను గాంచెను. విరాజానదిని దాటుటకు గోదానము చేయుదురు. గోమాత కూడా తన భర్తను విరాజానదిని దాటించి క్షేమముగా భూలోకమున మరొక గోవుగా జన్మించినని తెలుసుకొనెను.
కారణమేమనగా ఆమెకు గోమాత కూడా దర్శనమైనది. విరాజానదిని దాటిన లక్ష్మి యొక్క భర్త యొక్క చైతన్యము తన మూలతత్వమైన పురాణ పండితునిలో లీనమై ఉన్నదనే విషయము సర్వజ్ఞులైన శ్రీపాదులు వారికి అవగతము. అయితే ఆ పండితుడు పీఠికాపురమున ఉన్న కర్మ రుణానుబంధములను పూర్తి చేసుకొని వానితో పాటు తన ఆత్మ ధరించిన ఇతర రూపముల కర్మలను కూడా తన యోగశక్తి వలన హరింపచేసుకొని పరమేశ్వరునిలో ఐక్యమవ్వలనని నిశ్చయించుకొని పీఠికాపురమునకు వచ్చెను. ఒకవేళ ఆ పండితుడు ఆ విధముగా పరమేశ్వరునిలో ఐక్యమైపోయినచో ఆ నెలలు బాలుడుగానున్న బ్రాహ్మణ జమీందారు పిల్లవాడు కూడా మరణించను. అట్లే అయినచో ఆ పిల్లవాడే లక్ష్మికి మరుజన్మమున రావలసిన భర్త కావున లక్ష్మి ఈ జన్మ పూర్తి చేసుకుని మరుజన్మ అవతరించుచున్నప్పటికీ తనకి భర్తగా కావలసిన బ్రాహ్మణ బాలుడు మరణించుట వలన తాను బ్రహ్మచారిణిగా మాత్రమే జీవించి మరణించవలెను. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 38వ అధ్యాయము 7వ పేజీ. కానీ లక్ష్మికి మరుజన్మను పొందివలయను అని కాంక్ష తీవ్రముగానున్నది. అందువలన శరీరపాతానంతరము చైతన్య స్థితి నొందునప్పుడు మరొక సద్బ్రాహ్మణుల ఇంట తాను జన్మింపవలెను. తన భర్త నెలలు బాలుడుగానున్న జమీందారుల పాపడు పెరిగి పెద్దవాడయి తీరవలెను. పాపము లక్ష్మి అమాయకురాలు. ఆమెకు తెలియకుండగానే ఆమె అర్ధనారీశ్వర యోగము అనుష్ఠించినది. ఇదంతయును శ్రీపాదులు వారి లీల. పురాణ ప్రవచనము అను నాటకము ముగిసినది. శూద్రుల నుండి పండితుడు సంభావనలను స్వీకరించెను. లక్ష్మి శూద్రకులమున జన్మించినది. శూద్ర సంబంధమును స్వీకరించుటతో శూద్రులతో తనకు కర్మబంధము తీరినదని పండితుడు భావించెను. ఇంకను ఏమైనా కర్మబంధములు మిగిలియున్న ఎడల వాటిని యోగాగ్నిలో దగ్ధము చేయదలిచెను. బాపనార్యుల ఇంట భోజనము చేయుట వలన తన బ్రాహ్మణ జన్మమునకు సంబంధించిన రుణానుబంధము తీరుపోవునని భావించెను. ఆ మహాయోగికి సంభావనను ఇచ్చు నిమిత్తము బాపనార్యులు లోనికేగిరి. ఇంతలో లక్ష్మి బాపనార్యుల ఇంటికి వచ్చినది. లక్ష్మి ఇంట ఆవు ఒకటి ఈనుటచే జున్నుపాలను తెచ్చినది. లక్ష్మికి శ్రీపాదులు వారనిన చాలా భక్తి శ్రద్ధలు. బాపనార్యులు పండితునకు సంభావననిచ్చిరి. పండితుడు తాను వెళ్ళెదననియు సెలవిప్పించవలసినదనియు కోరెను. శ్రీపాదులు వారు అందరూ మీకు సెలవిచ్చియుండిరి. కేవలము ఇద్దరము మాత్రము సెలవు ఇచ్చుటకు నిరాకరించుచున్నారు. నాకు కోమటి లెక్కలు బాగుగా తెలియను. బాకీ ఎంత ఉన్నది, ఎంత తీర్చబడినది మొదలైన విషయములు ఒకసారి రామ్ రామ్ అనుకొననిదే ఈ పీఠికాపురము నుండి నీవు కదులుటకు వీలు లేదు అనెను. బ్రాహ్మణుడు కొంచెము కలవరపడెను. శ్రీపాద శ్రీవల్లభుల వారి దత్తావతారులని ఇదివరకు వినియుండెను. శ్రీపాదులు వారు ఆ బ్రాహ్మణునితో, నాయనా, ఈ లక్ష్మి అమాయకురాలు. ఈమె కేవలము కొద్ది సంవత్సరములు మాత్రమే జీవించినది. ఈమె చనిపోయిన తర్వాత ఈమె గతి ఏమి కావలెను? నీవు జ్ఞానరూపమున బ్రాహ్మణునిగాను అజ్ఞాన రూపమున లక్ష్మీ భర్త అయిన గొల్లవానిగాను జన్మించితివి. లక్ష్మి గొల్లవాని రూపములోనున్న నీతో కష్టసుఖములను పంచుకున్నది. నీ యొక్క గొల్లవాని రూపమున ఉన్న చైతన్యమును విరాజా నది దాటించి వచ్చిన గోమాత తిరిగి భూలోకమునకు స్వేచ్ఛగా తిరిగి వచ్చినది. లక్ష్మి తన ప్రేమాగ్నితో తన భర్త చైతన్యమును తన వద్దనే నిలుపుకున్నది. గొల్లవానిత రూపమున ఉన్న ఈ చైతన్యము కొద్ది సంవత్సరముల తర్వాత శరీరము పతనమైనప్పుడు బ్రాహ్మణ చైతన్యంలోనికి మారగలదు. అనగా ఈమె గొల్లవనిత రూపమున ఉన్న బ్రాహ్మణి. నీవు బ్రాహ్మణ రూపమున ఉన్న గొల్లవానివి. మీ కర్మ సంబంధములు నాకు బాగుగా తెలియను. పద్మావతీదేవి స్వరూపుడునైన నేను భవిష్యత్తులో బ్రాహ్మణిగా రాబోవు ఈమెను బంగారు బొట్టు పెట్టి నేను భవిష్యత్తులో బ్రాహ్మణిగా రాబోవు ఈమెను బంగారు బొట్టు పెట్టి ఆశీర్వదించితిని. ఈమెకు మాంగళ్యమును కూడా సృష్టించి హిరణ్యలోకమున దాచి ఉంచితిని. బంగారముతో సంబంధము తెగిపోయిన ఎడల భార్యకు భర్తతో సంబంధము తెగిపోవును. అందుచేత మేము హిరణ్యలోకమున ఈమెకు సంబంధించిన మాంగళ్యాభరణములను దాచి ఉంచితిమి.
నెలలు బాలుడుగా ఉన్న నీ చైతన్యము ఉపసంహరింపబడినచో ఏ అసురుడునైనా ఆ శరీరమును స్వాధీనము చేసుకొని అకృత్యములు చేయవచ్చును. అందువలన ఈమె నుండి సువర్ణదానమును స్వీకరించి రుణానుబంధమును కర్మబంధమును ఉపసంహరించుకొనక ఇంకను నిలుపుకొని మరుజన్మమున ఆదర్శ దంపతులయ్యి నా భక్తులను తరించెదరుగాక అని దీవించిరి. నాయనులారా, ఆ విధముగా ఆ నెలల బ్రాహ్మణ బాలుడు పెరిగి పెద్దవాడగును. లక్ష్మీ బ్రాహ్మణిగా జన్మించి అతని భార్య అగును. శ్రీపాదులు వారి లీలలు అద్భుతములు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 38వ అధ్యాయము సమాప్తం.